రగడే తల దించి నడువడే తల పడితే బదలడే తన పేరు విజయుడే. వాడిని కంటిన్యూస్గా వాచ్ చేస్తూనే ఉండండి. మీరు నన్ను చూసినప్పుడల్లా మీకు నేను నగలు చేతిలో పట్టుకున్న దృశ్యమే కళ్ళ ముందు కదులుతుంది. మీ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి మాట్లాడే శక్తి నాకు లేదు. మన ఇంట్లో పూజ గదిలో ఉన్న భైరవీదేవికి తెలుసు అమ్మగారు నిజమేంటనేది. నేనా సమయంలో అక్కడికి ఎందుకు వెళ్ళాను అనేది. దైవ ప్రమాణంగా ఆ గదిలోకి నగల కోసం డబ్బుల కోసం వెళ్ళలేదమ్మా. నేను చెప్పేది గనుక అబద్ధమే అయితే నా బిడ్డలు ఎప్పటికీ నాకు దూరం అవుతారనుకోండి. సుజాత, ఇలా మాట్లాడకు. చూడు, నేను నీతో అలా మాట్లాడడం నా తప్పే. కానీ నువ్విప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అని అంటుంటే నేను తప్పు చేసిన దానిలో కుమిలిపోతూనే ఉండాలి. దయచేసి నన్ను క్షమించు. ఏంటి సుజాత, అమ్మగారు నిన్ను అంతలా వేడుకోవాలా? క్షమించమని అడగాలా? నీకు తెలుసు కదా శాంతమ్మ, అమ్మగారెప్పుడూ నగలు కాని డబ్బులు కాని జాగ్రత్తగా పెట్టలేదు. ఇక నుంచైనా జాగ్రత్తగా పెడతారు. దొంగ అని ముద్ర వేసుకుని ఈ ఇంట్లో ఎలా తిరగమంటావు శాంతమ్మ? మన అనుకున్న వాళ్ళు, మనకి తెలిసిన వాళ్ళు మనల్ని దొంగ అంటే ప్రాణాలు పోయేంత బాధగా అనిపిస్తుంది శాంతమ్మ. నిన్న రాత్రి అమ్మగారు దొంగ అన్నప్పుడే సగం చచ్చిపోయాను. మనలాంటి పని వాళ్ళకి నమ్మకమే ఆస్తి. ఆ నమ్మకమే లేనప్పుడు ఈ ఇంట్లో ఉండి ఏం ప్రయోజనం శాంతమ్మ? నేనేమైనా పిచ్చిదాన్నా శాంతమ్మ? మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళడానికి ఇక్కడి నుంచి వెళ్ళాక ఎంత ఏడుస్తానో ఏమో. పని మనిషినే అయినా ఇంటి మనిషిలా ఇల్లంతా చెంగు చెంగున తిరిగేదాన్ని నేను. ఇప్పుడు తల వంచుకొని తిరగాలి. అమ్మగారు, మీరు చూపించిన ప్రతి నమ్మకం, ఆప్యాయత నాకింకెక్కడ దొరకవమ్మా. మిమ్మల్ని వదిలి నేను బ్రతుకుతాను అనే గ్యారంటీనే నాకు లేదు. ఇక్కడ నాకేమీ అర్థం కావడం లేదు. నిన్న రాత్రి దొంగతనం చేయడానికి ప్రయత్నం చేసింది, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. ఇప్పుడు చక్కగా జారుకోవడానికి ప్రయత్నం చేస్తోంది శివగామి. తల మీద 2 మొట్టి ఇక్కడే కూర్చోబెట్టి పోలీసుల్ని పిలిచి స్టేషన్కి పంపించకుండా, అయ్యో నువ్వు వెళ్ళకమ్మా, నువ్వు వెళ్తే నేనుండలేను అని ఎమోషనల్ డైలాగ్స్ చెప్తున్నావేంటమ్మా శివగామి? మామా, నమ్మకంగా ఉండే వాళ్ళకి ఇంట్లో స్థానం లేదు. దొంగతనం చేసిన వాళ్ళకి పాద పూజ చేసి ఇక్కడే ఉండమని బ్రతిమిలాడుకుంటారు. ఇంత దారుణాన్ని వింతని
నేనెక్కడా చూడలేదు మామా. కొంచెం నోరు మూసుకుంటారా? సుజాత, మీ అన్నయ్య కూడా ఫోన్ చేసి వచ్చి డబ్బులు తీసుకొని వెళ్ళమని చెప్పు. అర్థమైందా? శాంతమ్మ, అమ్మా నువ్వు బ్యాగ్ తీసుకో. అలాగేనమ్మా. వదులు శాంతమ్మా. సుజాత, ఎక్కడికి వెళ్తావు? నాతో రా. రా నాతో. సుజాత, నేను చెప్తున్నాను కదా, రా నాతో. నన్ను వదిలేయండమ్మా. నా బ్యాగ్ వదిలేయండమ్మా, నేను వెళ్ళిపోతాను. వెళ్ళొద్దు సుజాత. సుజాత, దరిద్రం వదిలింది. అమ్మగారు, శాంతమ్మా, సుజాత మనందరినీ వదిలే వెళ్ళిపోయింది. నేనేం తప్పు చేశాను శాంతమ్మ? కళ్ళెదురుగా కనిపించింది, చెప్పేశాను. దాన్ని మనసులో పెట్టుకొని మాట కూడా వినకుండా వెళ్ళిపోయింది శాంతమ్మ. వెళ్ళిపోయింది. అమ్మా, డబ్బు కోసం ఏం చేస్తుందో ఏమో తెలీదు, ఇక్కడి నుంచే వెళ్ళిపోయింది. నేనేం చేశానని అందరినీ వదిలి వెళ్ళిపోయింది.